ఐబొమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దమ్ముంటే పట్టుకోండి నన్నని సవాల్ విసిరిండు. 100% దమ్ముంది, ఇగో పట్టుకున్నామని సిసిఎస్ పోలీసులు కూడా పట్టుకున్నారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు. ఇక ఐబొమ్మ ఇమ్మిడి రవి, ఈయన స్టోరీ మీకు తెలుసు. పైరసీ చేస్తూ హెచ్డి ప్రింట్లను, ఐబొమ్మల హెచ్డి ప్రింట్లను విడుదల చేస్తూ పైరసీ అంటే దాదాపు కొన్ని వేల కోట్ల నష్టం చేసిండు నిర్మాతలకు. వాళ్ళు బాధలు పడి 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 ఫిర్యాదు చేస్తే పోలీసులకు వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టి సవాల్ కూడా వేసిండ్రు పట్టుకుంటామని. మనం దగ్గరికి పోయింది ఆ సవాలు. రవి దగ్గరికి పోతే దమ్ముంటే నన్ను పట్టుకోండి, నన్ను టచ్ చేయాలని చూస్తే, నన్ను పట్టుకోవాలని చూస్తే మీ యొక్క అందరి జీవితాలను బయట పెడతానని హెచ్చరించాడు. మీరందరూ చూసిండ్రు అది కూడా. అంటే వాస్తవంగా కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ ఇమ్మిడి రవి వల్ల ఓటీటీ కంటెంట్ కానీ మన కంటెంట్ కానీ మొత్తం ఐబొమ్మలు పెట్టి దాదాపు 3,000 కోట్ల పైగా డబ్బును మొత్తం దోచేసిండని చెప్పుకోవాలి. ఒక రకంగా దోపిడే ఒక రకంగా అది. ఇక ఎట్లా దొరికిండా అంటే ఈ ఆపరేటింగ్ కూడా ఎక్కడంటే కరేబియన్ దీవుల్లో ఉంటూ ఆపరేట్ చేస్తాడంట దీన్ని ఐబొమ్మలు. ఇక ఫ్రాన్స్ నుంచి మన హైదరాబాద్కు వచ్చిండు. ఎట్లా పట్టుకున్నారంటే వీళ్ళ భార్యనే పట్టించింది. విడాకుల కోసం ఇద్దరు భార్యాభర్తలు విడాకులకు అప్లై చేసుకున్నారంట. మరి ఆ కేసుకు సంబంధించి ఏమైనా ఉందా లేదా తెలియదు, కానీ భార్యనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూకట్పల్లిలో పట్టుకున్నారు. నిన్న మీడియా ముందర కూడా ప్రవేశపెట్టలేదు, కానీ పోలీసు వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఫేస్ మాత్రం కనిపించింది. అంటే ఎంతమంది నిర్మాతలు బాధపడింటారంటే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉంటుంది కదా, ఎవరికైనా వాళ్ళు కూడా కోట్లు డబ్బు పెట్టి ఖర్చు చేసి సినిమాలు తీస్తారు. వాళ్ళు పెట్టిన డబ్బు రాకపోతే ఎవరికైనా బాధనే కదా, ఎవరికైనా బాధనే. కాబట్టి మనోడులో ఐబొమ్మకు సంబంధించిన ఇమ్మిడి రవి అరెస్ట్ తోటి అందరు కేక్ కట్ చేసుకున్నారు. అంటే సవాల్ కూడా విసిరిండు. ఇక మనకు పేపర్లో కూడా ఐబొమ్మ సైట్ క్లోజ్ చేసిరంట. మనంతో మొత్తం ఓపెన్ చేయించి లాగిన్ చేయించి మొత్తం క్లోజ్ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. నిందితుడితోనే మూసివేయించిన పోలీసులట. రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్. దాదాపు మూవీ లవర్స్లో ఐబొమ్మ బొప్పం వెబ్సైట్లు తెలియని వారు ఉండరు. థియేటర్ ఓటీటీలోకి విడుదలైన సినిమాను క్షణాల్లో ఆడియన్స్కు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక కొందరు కూడా దీని గురించి నేను చెప్తా చదివినాక. వీటి నిర్వాహకుడైన ఇమ్మడి రవి ఓ కేసు విషయంపై ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు వెబ్ లాగిన్స్, సర్వర్ల వివరాలతో రవితోనే వాటిని మూసివేయించారు. అలాగే రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్కులను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారటగా. అతని బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను పరిశీలిస్తున్నారట. నాంపల్లి కోర్టులో సోమవారం కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి కోరనున్నారు. ఈ కేసులో అతని నుంచి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు విచారణ చేయనున్నారు. గతంలో ఓ పోస్టులో రవి పోలీసులను హెచ్చరించగా సవాల్గా తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేయడమే కాక అతనితోనే వెబ్సైట్ సర్వర్లను క్లోజ్ చేయించడం చర్చనీయాంశంగా, మరి చర్చ కాదు, నిజంగా విజయమే ఇది. దమ్ముంటే పట్టుకో అన్నారు కదా, పట్టుకున్నారు. ఇక ఈ ఇమ్మడి రవి అనే వీనితోటే క్లోజ్ చేయించారు. హైదరాబాద్ పోలీసుల పనితనం కూడా గట్లే ఉంటుంది. మరి ఆడ ఉన్నది ఎవరు? సజ్జనార్. ఇప్పుడు రంగంలోకి దిగింది సజ్జనార్. ఈ విచిత్రం ఏంటంటే ఇక సినీ నిర్మాతలకు సంబంధించి ఎన్నో డబ్బులు ఆదా ఇప్పుడు అయితే ఏమో ఈ ఎక్కడి నుంచి వెబ్సైట్లు ఉట్టు కోసం మళ్ళీ చెప్పలేం, కానీ వాళ్ళకైతే ఒక సాంత్వన కలిగినట్లే. ఇక మన ఐబొమ్మకు సంబంధించి చాలామంది చూస్తారు. మనం ఈడ స్క్రీన్ కాడ ఏదో మాట్లాడతాం, కానీ చాలామంది ఐబొమ్మలకు పోయి సినిమా చూస్తారు. ఇక ఈ విషయాన్ని ఒకసారి పక్కన పెడితే ఈ యొక్క ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవి గురించి ఒక్కసారి మనం పక్కన పెట్టి ఇంకొక పాయింట్ తీసుకుంటే మీరు కూడా నిర్మాతలు ఆలోచన చేయాలి. మీరు కోట్లు సినిమాని హీరోలకు ఇస్తారు, అడగోలుగా గ్రాఫిక్స్లకు దీనికి అడగోలుగా డబ్బు ఖర్చు పెడతారు. ఆ ప్రభుత్వాల దగ్గరికి పోయి రేట్లు అడ్డగోలుగా పెంచుకుంటే సామాన్యులు ఎట్లా చూస్తారో నాకు అర్థం కాదు. ఈయనను అరెస్ట్ చేయడం మంచిదే, నేను కాదంటలేను. అట్లా పైరసీ చేయడం తప్పే, నేను కాదంటలేను. అరెస్ట్ చేయడం మంచిదే, సంతోషం. ఐబొమ్మను క్లోజ్ చేయడం కూడా మంచిదే, సంతోషం. ఇదొక పాయింట్, ఇదొక వైపు. మరి రెండో వైపు ఏందో నాకు అర్థం కాదు. సామాన్యులు ఎట్లా చూడాలి సినిమా? మీరు అడ్డగోలుగా రెమ్యునేషన్లు పెంచి అడ్డగోలుగా సెట్టింగ్లు వేసి 100-200 కోట్లలో 300-400 కోట్లలో అయిపోయేదాన్ని 1000 కోట్లకు తీసుకుపోయి ప్రభుత్వం దగ్గరికి పోయి బెనిఫిట్ షోలు, ఆ షోలు, మార్నింగ్ షోలు అని టికెట్ రేట్లు పెంచుడు, ఆ సినిమా ట్యాక్సీలలో తినుబండారాలు పెంచుడు, ఇక మధ్యతరగతి, సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి
బిలో పావర్టీ వీళ్ళు ఎట్లా పోతారంటే నాకు అర్థం కాదు. మీరు కూడా ఆలోచన చేయాలి నిర్మాతలు. మీకు ఈ కర్మ ఎందుకు పట్టిందో మీరు ఆలోచన చేయాలి. మీకు ఒక విషయం తెలుసా? మీకు కూడా తెలుసు, ఈ ఐబొమ్మకు సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. ఎందుకు చేస్తారండి? తప్పని తెలుసు వాళ్ళకు కూడా. సపోర్ట్ చేసే వాళ్ళకు ఇట్లా ఇల్లీగల్గా చేయడం తప్పని తెలుసు. మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు కూడా మారాలి. సినిమాలు గ్రాఫిక్స్లు తీసి మంది మీద పైసలు గుంజుకోవడం కాదు. సినిమాను సినిమాలాగానే తీయండి. సినిమా అంటేనే మొత్తం డూపు కాదంటలేము, కానీ మరీగా ఓవర్గా పోయి అడ్డగోలుగా డబ్బులు ఖర్చు చేసి ప్రజల నుంచి గుంజుకోవాలంటే. ఇప్పుడు సినిమా ప్రియులు ఉంటారు. ఇప్పుడు అందరు నేను అసలు సినిమాలే చూడను, అందరు నాలాగా ఉండరు కదా. అందరు సినిమా ప్రియులు ఉంటారు, వినోదాన్ని ఆనందించే వాళ్ళు ఉంటారు, చూసే వాళ్ళు ఉంటారు. మరి ఎట్లా చూడాలి? వాళ్ళకు ఉండే జీతాలే తక్కువ, వాళ్ళకు వచ్చే శాలరీలే తక్కువ ఉంటాయి. మీరు రేట్లు అడగోలు పెంచుకుంటూ పోతే ఇట్లాంటి వెబ్సైట్లో పుట్టుకొస్తాయి. అందుకే మీరు కూడా కళ్ళు తెరవండి. ఫస్ట్ నిర్మాతలు కళ్ళు తెరవండి, హీరోలు కళ్ళు తెరవండి, సినీ ఇండస్ట్రీ కూడా కళ్ళు తెరిచి సాధారణమైన బడ్జెట్ పెట్టి కొంచెం రియాలిటీగా సినిమాలు తీసి మీ యొక్క టాలెంట్ని నిరూపించుకొని అందరికి అందుబాటులోకి ఉంటే మంచిది. లేకపోతే ఇట్లాంటి వెబ్సైట్లు మళ్ళీ ఉట్టుకొస్తాయి. ఇది కొత్తగానా? ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. మీరు సామాన్యులకు దూరం అవుతున్నారు. ఇది గుర్తుపెట్టుకొని నేను హెచ్చరిస్తున్నది ఏంటంటే, సామాన్యులకు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వరకు మీరు దూరం అవుతున్నారు. మీ సినిమాలు చూస్తలేరు. ఇంకా చిన్న హీరోల సినిమాలు అయితే మీరు దక్కనీయరు. ఆ సినిమా ట్యాక్స్లు ఎవరి చేతులు ఉంటావో మనకు తెలుసు. కాబట్టి కొంచెం నేల విడిచి సాము చేయండి. నేల విడిచి సాము చేయకుండా నేల మీద నిలవండి. లేకపోతే ఇట్లాంటి వాళ్ళకు మద్దతు భారీగా పెరుగుతుంది. ఇప్పుడు నేను పోలు పెట్టినా అనుకో, ఇంక మీకే తెలుసు ఎవరికి వస్తుంది మద్దతు అనేది. నేను పెట్టాను, కానీ పెడితే మాత్రం ఎట్లుంటుందో తెలుసు నాకు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి దయచేసి. సినీ నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, పెద్ద తలక హీరోలు కానీ అడ్డగోలుగా డబ్బులు తీసుకొని ప్రజల మీద రుద్దడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచన చేస్తే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన తొలి వెలుగు.